ఫ్రెండ్స్, త్వరలో మనం ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ని చూడబోతున్నామా అంటే దీనికి అవును అని చెప్పేసి ఆర్బీఐ యొక్క సమాధానం చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. అంటే ఇప్పటిదాకా మనం పేపర్ కరెన్సీ నోట్స్ చూసినాం మనం ఇండియాలో. త్వరలో మనం ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ని చూడబోతున్నాం అనమాట. సో ఆర్బీఐ అనేది ఈ ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్స్ని ఎందుకు తీసుకురావాలనుకుంటుంది? సో దీనికి ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి, ప్లాస్టిక్ నోట్స్ అనేటివి ఎక్కువ కాలం ఉంటాయి. సో దాని తర్వాత నెక్స్ట్ ఇవి నీటిలో నానే అన్నమాట. దాని తర్వాత చినిగిపోవు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు చెమట బట్టి కరెన్సీ నోట్స్ పాడైపోతాయి, అట్లా తేమను కూడా తట్టుకునేటటువంటి శక్తి ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ ఎక్కువ కాలం వస్తాయి కాబట్టి ఆర్బీఐ కూడా ప్రింటింగ్ ఖర్చు అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దాంతోపాటుగా ఈ ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్లలో విండోస్ కానీ ఆప్టికల్ ఫీచర్స్ కానీ పెట్టి దాంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఎక్కువ పెట్టడం వల్ల ఫేక్ కరెన్సీ నోట్లను అరికట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఈ దొంగ నోట్లు తయారు చేయడం ఈ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చినాక చాలా కష్టమవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇప్పటికే ప్రపంచంలో 60 పైగా దేశాలు ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ వాడుతున్నాయి అన్నమాట. సో మనం ఈ సంవత్సరంలో మనం కూడా ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ని చూడబోతున్నాం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి ఆర్బీఐకి ఖర్చు అవుతుంది అనమాట. ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు 10 రూపాయల నోటు తీసుకున్నాం అనుకో, దరిదాపులో 1 రూపీ అనేది నోట్ ప్రింటింగ్కి ఖర్చు అవుతుంది అనమాట. ఇంకు కానీ పేపర్ కానీ ఇవన్నిటికీ. దాని తర్వాత ఒకవేళ 20 రూపాయల నోటు తీసుకున్నాం అనుకో, సేమ్ అదే 1 రూపీ దాకా ఖర్చు అయిపోతుంది. ఒకవేళ 500 రూపాయల నోటు కనుక మనం ఆర్బీఐ ప్రింట్ చేయడానికి చూసుకున్నట్టయితే ఆర్బీఐకి దరిదాపుల 2.5 నుంచి 3 రూపాయల మధ్యలో ఖర్చు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట. సో ఆర్బీఐకి ఈ ఖర్చు కూడా తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మనం కూడా మన యొక్క కరెన్సీ నోట్స్ అనేవి ఇంకా కొత్తగా దగేల్మంటూ మెరిచేటటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఇక వర్షంలో తడుస్తాయి అనేటటువంటి బాధ మనకు ఉండదు. వాటిని మనం త్వరలో చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.